వైకే న్యూస్ ఛానల్ వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. నా పేరు బత్తిన లక్ష్మణ్, నాది మన్సా మండలం బేతాపురం గ్రామానికి సంబంధించిన వ్యక్తులు. మరి ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలోన గత 2 సంవత్సరాల నుంచి ఒక విధ్వంసకరమైనటువంటి కార్గో ఎయిర్పోర్ట్ అనే ఒక ప్రాజెక్టు మా రైతులు ఎవరికి తెలియకుండా ఒక మూకుమ్మడటువంటి ఆలోచనలతో కేంద్ర ప్రభుత్వాలు వచ్చినట్టు కేంద్ర అధికారులు వచ్చి మా పైన కొలతలు వేయడం మూలంతా ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా మేము ఏదైతే మన్సా మండలం వజ్రపుత్తూరు మండలంలో ఉన్నటువంటి 5 రెవెన్యూ గ్రామాలైనటువంటి బేతాలపురము, లక్ష్మీపురము, బిడిమి మరియు చీపురుపల్లి అలాంటి బిడిమి పంచాయతీలు లాంటివంటి 5 రెవెన్యూ గ్రామాల్లోన సుమారు 20 గ్రామాల ప్రజలు ఐకమత్యంతో మేమందరము ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ వల్ల మాకు నష్టం జరుగుతుంది, మాకు కార్గో ఎయిర్పోర్ట్ వద్దు, మా భూములే ముద్దని నినాదంతో మేము పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని గుర్తించి మాకు ఇప్పటి వరకు అన్ని వర్గాల ప్రజలు సహకరించారు. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి శ్రీ కింజరాపు రామ్మోహన్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి శిరీష గారు కానీ, లేదన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇతరత్ర ప్రజాప్రతినిధులు కూడా మా యొక్క గోడిని వినిపించుకోకుండా వాళ్ళు పదే మేము భూములు ఇవ్వమంటే మీరు ఇవ్వండి అని చెప్పేసి కాలయాపన చేయడంతో మరి మీ అందరికీ తెలుసు. మొన్ననే మళ్ళీ కేంద్ర మంత్రి కూడా బిడిమి గ్రామంలో మొన్నే కాదు, కేంద్ర మంత్రి గారు నిన్న బిడిమిలోనే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మేము 2 సంవత్సరాల నుంచి మీరు రండి మా యొక్క గోడి మీకు నేరుగా చెప్తామంటే ఈరోజు ఏంటంటే మాకు ఏదైతే మీతో మాట్లాడితే 2 సంవత్సరాల తర్వాత నేను వచ్చి చాలా చక్కగా అంటే ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈరోజు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఈ మీడియా ద్వారా నేను చాలా సూటిగా చెప్పదలుచుకున్నాను. రామ్మోహన్ నాయుడు గారు, మీరు ఏమి మాట్లాడతారని మా ప్రజలందరం అంతా గుప్చప్గా వినడం మాత్రమే జరిగింది. ఎందుకంటే 2 సంవత్సరాలు మా యొక్క పోరాటాన్ని గుర్తించారా లేదా, మా యొక్క కష్టాలను మీరు గమనించారా లేదా అనే ఉద్దేశం మీదే మేము ఇంతవరకు వెయిట్ చేసాం తప్ప మీరు ఏదైతే మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని 1394 ఎకరాల భూమి ఏదైతే ఆశిస్తున్నారో మీ నోటితోనే ఇది కార్గో ఎయిర్పోర్ట్తో పాటు 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పెడతామని అంటున్నారే. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎంత మాకు దగ్గరికి వచ్చి మోటివేట్ చేసినా మేము బాధిత రైతులుగా ఉంటాం. ఏ ఒక్క రైతు కూడా ఒక సెంటు భూమి కూడా ఇవ్వడం జరగదని మీకు ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ననే మీకు సభకి ఎంతమంది అయితే హాజరై వచ్చారే, ఈ హాజరైన ప్రతి గ్రామ ప్రజలు కూడా మాకు ఎయిర్పోర్ట్ వద్దు, మా భూములే ముద్దనే అని రావడానికి మేము వచ్చాం తప్ప ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తామని మేము రాలేదు. కానీ కొన్ని పత్రికా మీడియాలు, కొంతమంది వర్గ ప్రజలు, ఈ కార్పొరేట్ శక్తులు లాంటి కొంతమంది వ్యక్తులు మేము ఇచ్చేస్తున్నామని మా మీద అబద్ధ ప్రచారం చేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఇది కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ మీడియా వింగ్ కన్వీనర్గా బత్తిన లక్ష్మణ్గా నేను చెప్తున్నాను. ఏ ఒక్క బాధిత రైతులు కూడా మీకు ఒక సెంటు భూమి కూడా ఇవ్వరు. మీకు ఇప్పటివరకు ఎవరైతే ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పినటువంటి ఏదైతే కొంతమంది రైతులు ఉన్నారే వాళ్ళు ఇస్తామనేటువంటి వాళ్ళు మొదటి రోజు నుండి ఈ రోజు వరకు అలానే ఉన్నారు తప్ప వాళ్ళు కూడా ఒక సంఖ్య కూడా పెరగలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక పచ్చని ఉద్యానంలోన కొబ్బరి, జీడి, పనస, మునగ, మామిడి లాంటి మంచి ఆహ్లాదకరమైనటువంటి ఉద్యానవన పంటలు సాగు చేసుకుని సంతోషంగా జీవిస్తుంటే ఈ జీవన విధానంలోన ముఖ్యంగా మా ప్రాంతంలో ఏదైతే జీడి అనేది ఉందో ఈ జీడి అనేది ప్రపంచ స్థాయికి ఈ పలాస పేరు ప్రఖ్యాతిని తీసుకురావడం జరిగింది. మరి అలాంటి ప్రపంచ ప్రఖ్యాతి తీసుకురావాల్సిన జీడి పంట ఈరోజు మీరు నాశనం చేయడానికి ఈ కార్గో ఎయిర్పోర్ట్ విధ్వంసమైన కార్గో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ కడతాను, మీరు సహకరించండి అంటున్నారు. నిజంగా మీకు మానవతా దృక్పథం ఉండి, నిజంగా ఈ ప్రాంతం మీద అభిమానం ఉండి, నిజంగా మీకు సరైనటువంటి అవగాహన ఉంటే మీరు మొన్న వచ్చి తిరిగారు కదా, ఈ పచ్చని పంట పొలాలు చూసి ఆ మాత్రం మీకు మనసు కరగలేదా? ఈరోజు జీడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? తిరుపతి దేవస్థానానికి కూడా మన ప్రాంతం నుంచి మనము ఇవ్వగలుగుతున్నాము. మేము అడుగుతుంది ఏంటి తెలుసా? మీరు అంటున్నారు అభివృద్ధికి వ్యతిరేకం అంటున్నారే. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మేము అభివృద్ధి చెందాలంటే మేము పండిస్తున్నటువంటి కొబ్బరి, జీడి, పనస, మునగ, మామిడి లాంటి పంట పొలాలకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకొచ్చామండి. ప్రతి పంచాయతీకి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇస్తే ఒక్కొక్క యూనిట్కి 15 మంది ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ 15 మందికి మీరు ఇచ్చుకుంటూ ఇలా ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడితే అంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. మన యొక్క జీడి కానీ, కొబ్బరి కానీ, పనస కానీ ఇలాంటి యొక్క పంటలను ఉత్పత్తి చేసుకుని మరింత రైతాంగము అభివృద్ధి చెందుతారు తప్ప మాకు సంబంధం లేనటువంటి, మాకు అవసరం లేనటువంటి, మేము సంతోషంగా జీవించిన ప్రదేశం మీకు కావాలనుకుంటే మీరు ఎంత మొత్తుకున్నా సరే మీకు ఒక సెంటు భూమి ఇవ్వరని ఈ వైకే న్యూస్ ఛానల్ ద్వారా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను.
అయితే ఈ సందర్భంగా మరొక విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. రైతుల యొక్క పోరాటం మీరు ఒకసారి గమనించండి. మొదటి రోజు నుండి ఈ రోజు వరకు నిత్యం అలుపెరగిన పోరాటం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మా యొక్క ఉద్యానవనం యొక్క పంట భూమిని ఈ దేశంలోన ఏ రాష్ట్రంలోనా ఎక్కడ కూడా పోల్చడానికి సరితూచదని. ఎందుకంటే మాకు అంత అత్యున్నతమైనటువంటి భూమి, ఒకే భూమి పైన కొబ్బరి, జీడి, పనస, మునగ, కాయగూరలు, టమాటాలు, మిరప చెట్లు, వంకాయ చెట్లు, ఇలాంటి వివిధ రకాల చెట్లు ఒకే ప్లేస్లో మేము పండించుకోగలుగుతున్నామంటే ఈ దేశంలో ఎక్కడ కూడా లేదని ఈ ఛానల్ ద్వారా మీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను, ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో కొంతమంది ఈ ప్రాంతం పైన అవగాహన లేనటువంటి వాళ్ళకి మరొకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మీడియా ద్వారా మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. మేము కార్గో ఎయిర్పోర్ట్కి కానీ మీరు ఎయిర్పోర్ట్ అని చెప్పినా లేదంటే ఏదైతే మీరు అంటున్నారో ఇండస్ట్రీలు తీసుకొచ్చినా ఎలాంటి ప్రాజెక్టు మీరు తెచ్చినా సరే మా భూములు అయితే ఇవ్వమని, ఎట్టి పరిస్థితుల్లో ఒక సెంటు భూమి కూడా ఇవ్వమని మరొకసారి మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఎయిర్పోర్ట్ వద్దు మా భూములనే నినాదం అనే ముద్దు ఈ కాన్సెప్ట్ ఈరోజు కాదు, ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ కాదు, రేపు మరో కొత్త గవర్నమెంట్ వచ్చినా ఇలాగ పనితీరు ఎంతమంది మారినా సరే మా యొక్క ఉద్యానంలో ఒక సెంటు భూమి కూడా ఇవ్వమని తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాను.